మీరెక్కడున్నారో కనిపెట్టడానికి ఆ రుద్రాన్ని దాని ఫ్రెండ్ నేత్ర ఇద్దరూ కలిసి చాలా ప్లాన్లు చేస్తున్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరెక్కడున్నారో ఎవ్వరికీ తెలియకూడదు. అర్థమైందా? సరేమా, ఉంటాను. ఏదైనా అవసరమైతే నాకొక మెసేజ్ పెట్టు, నేనే మీకు ఫోన్ చేస్తాను. అంతేగాని మీరు మాత్రం నాకు ఫోన్ చేయకండి, ఓకేనా? జాగ్రత్తమ్మా. ఏంటి, నేనెప్పుడు ఏం చేస్తున్నానని అబ్జర్వ్ చేయడానికి వచ్చావా? నేను భరత్ చంద్రికతో మాట్లాడడం చూసి మెల్లగా వాళ్ళెక్కడున్నారో తెలుసుకుందామని ప్లాన్ చేస్తున్నావా? అది మాత్రం జరగని పని. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళెక్కడున్నారు అనే విషయం నీకు తెలియనివ్వను. ఒక్కసారి లోపలికొచ్చి రుద్ర పరిస్థితి చూడండి. తను కనీసం లేచొచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. తను ఉన్న సిచ్యువేషన్లో ఏ మెడిసిన్స్ పనిచేయవని డాక్టర్ చెప్పి మరీ వెళ్లారు. తను ఇప్పటికే బాగా డిప్రెషన్లో ఉంది. దయచేసి ఒక్కసారి భరత్ని చూపించండి. ఒక్కసారి తనతో మాట్లాడించండి. ఏంటి, కాళ్ళ బేరానికొస్తున్నావు? మీరు చెప్పకపోయినా భరత్ ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను, భరత్ని ఇక్కడికి రప్పిస్తాను అని ఛాలెంజ్ చేసావు కదా. ఏ, వాడి అడ్రస్ దొరకలేదా? నువ్వు ఎంత ట్రై చేసినా వాళ్ళని పట్టుకోవడం నీ తరం కాదు. ఇదిగో ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ విషయాలన్నీ మర్చిపోయి మీరిద్దరూ సంతోషంగా ఉండండి, చక్కగా ఒక బాబుని కనివ్వండి అని చెప్పాను. ఇక నువ్వు ఆ రుద్రాని ఎంత ఎదురు చూసినా వాళ్ళు మాత్రం రారు. వెళ్ళి ఈ గుడ్ న్యూస్ ఆ రాక్షసికి చెప్పు. నీరసంతో కళ్ళు తెరవటం లేదని అంటున్నావుగా, ఈ వార్త వినగానే గుండె పగిలి చచ్చిపోతుంది. ఎందుకండి మీరు కూడా ఇంత దుర్మార్గంగా మారిపోతున్నారు? మీ కళ్ళ ముందు ఒక ప్రాణం విలవిల్లాడుతుంటే కనీసం కనికరం చూపించాల్సింది పోయి ఇంత కటువుగా మాట్లాడుతున్నారు. నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే రాక్షసుల మీద, క్రూర మృగాల మీద కనికరం చూపించేంత గొప్ప మనసు నాకు లేదు. నీ ఫ్రెండ్ నీ గొప్పేమో, నాకు కాదు. నా దృష్టిలో అదొక దుర్మార్గురాలు, భార్యాభర్తల్ని విడదీసే రాక్షసి. అలాంటి దాన్ని సపోర్ట్ చేసే నిన్ను కూడా అలాగే చూస్తాను. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, ఐల్ నెవర్ మైండ్. కనీసం భరత్ చంద్రికలు ఇంటికి ఎప్పుడు వస్తారో అదైనా చెప్పండి. అప్పటి వరకు ఆ రుద్రకి ఏదొకటి చెప్పుకుంటాను, ప్లీజ్. అంటే ఇప్పుడు నీకు భరత్ ఇంటికి ఎప్పుడొస్తాడో చెప్పాలి, అంతే కదా? సరే చెప్తున్నాను విను. భరత్ ఇంటికి రావాలి అంటే నీ ఫ్రెండ్ రుద్రాణిని చచ్చిపోమని చెప్పు. దాని పీడ వదిలింది అన్న విషయం తెలియగానే భరత్ చంద్రిక ఎక్కడున్నా సరే ఆనందంతో రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోతారు. మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. నోర్మోయ్, నేను ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్తున్నావా? అసలు నీకిక్కడ మాట్లాడే అర్హత ఉందా? డ్రామా ఆడి నా కోడల్ని మోసం చేశావు. అన్యాయంగా నా కొడుకు చేత ఆ రుద్రాన్ని మెళ్ళో తాళి కట్టించావు. ప్లాన్ చేసి నువ్వు ఆ రుద్రాన్ని ఈ ఇంట్లో తిష్ట వేశారు. అవన్నీ తర్వాతండి. ముందు రుద్ర ప్రాణాలు కాపాడితే ఆ తర్వాత మీరు ఎన్ని తిట్టినా పర్వాలేదు. ముందు దయచేసి భరత్ని ఇంటికి పిలిపించండి. అది మాత్రం జరగని పని. భరత్ మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే రుద్రాణి చావాలి. దాని చావు వార్త విని నేను ఫోన్ చేసి భరత్కి చెప్పాలి. అప్పుడే వాళ్ళిద్దరిక్కడికి వస్తారు. అర్థమైందా? వెళ్ళు,
వెళ్ళి చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఈసారి బ్రతకకుండా చచ్చేలాగా ఒక డెసిషన్ తీసుకోమని చెప్పు. చంద్రిక, వచ్చేస్తున్నాను. ఒక చిన్న పార్సల్ కొరియర్ చేయడానికి వచ్చాను. ఒక హాఫ్ అన్ అవర్లో రిసార్ట్స్కి వచ్చేస్తాను. నువ్వు రెడీ అయ్యుండు, మనం బయటికి వెళ్దాం. బాయ్. అసలు ఏంటి నేత్రా నీ ప్రాబ్లం? ఎందుకు పదే పదే ఫోన్ చేసి మమ్మల్ని విసిగిస్తావు? అసలు నీకేం కావాలి? మీరు వెంటనే ఇక్కడికి రావాలి భరత్ గారు. రుద్ర పరిస్థితి ఏమీ బాగోలేదు. మీకోసం తను కలవరిస్తోంది. పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా మీకోసం ఎదురు చూస్తోంది. డాక్టర్ కూడా తనకి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. తను తిరిగి మామూలు మనిషి కావాలంటే మిమ్మల్ని తీసుకొచ్చి తన ముందు నిలబెట్టాలని చెప్పారు. మేము రావటం కుదరదు. ఆ రుద్రాని బ్రతికినా చచ్చినా నాకు అనవసరం. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు. ఫోన్ పెడే. భరత్ గారు ప్లీజ్, కనీసం మీరు రాకపోయినా తనకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి వీడియో కాల్ చేసి కనిపించారు అంటే తను కాస్త నెమ్మదిగా ఉంటుంది. వాట్ నాన్సెన్స్ నేత్ర. నేనెందుకు తనకి ఫోన్ చెయ్యాలి? అయినా నువ్వు చెప్పినట్లు చేయడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను. ఒకసారి నీ మాటలు వినే చాలా నష్టపోయాం. ఇప్పుడు ఇంకొకసారి మోసపోవడానికి రెడీగా లేను. చూడండి భరత్ గారు, ఇప్పుడు మీరు గనక రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. వాట్? మీరు రావడం లేదని ఒక్క మాట రుద్రాకి చెప్పాను అంటే తనిప్పుడు సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. నేను కోరుకునేది కూడా అదే. చస్తే చావని. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు తను కలిసి నన్ను బెదిరించాలని చూస్తున్నారా? ఇది బెదిరింపు కాదు భరత్ గారు, జరగబోయే వాస్తవం. రుద్ర చనిపోతూ తన చావుకి కారణం మీరేనని ఒక సూసైడ్ నోట్ రాసిపెట్టి మరీ చనిపోతుంది. రుద్ర చనిపోతే పీడ విరగడవుతుందని మీరనుకోవచ్చు, కానీ మీకు అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది. సూసైడ్ నోట్ ఎంత పవర్ఫుల్ అనేది ఒక లాయర్గా మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మీరు తాళి కట్టిన విషయం, మీరు తనని నెగ్లెక్ట్ చేస్తున్న విషయం, మీరు చంద్రిక కలిసి తనని ఆత్మహత్యకి ప్రోత్సహిస్తున్నట్టు సూసైడ్ లెటర్ రాస్తుంది. అప్పుడు జరగబోయే పరిణామాల గురించి మీకు నాకంటే బాగా తెలుసు. జరిగిన ప్రతిదానికి సాక్షిగా నేను నిలబడతాను. నా ఫ్రెండ్ కోసం నేను ఏం చేయడానికనే సిద్ధంగా ఉన్నాను. ఈ కేసులో మీరు ఇరుక్కోకూడదు అనుకుంటే వచ్చి రుద్రాకి కనపడండి. ఇది నా రిక్వెస్ట్ కాదు, నా సలహా అండ్ వార్నింగ్ కూడా. బాగా ఆలోచించుకోండి.